గొర్రెకొచ్చుతో గిద్యోను టెస్ట్ చేశారు. అప్పుడు గిద్యోను ప్రిపేర్ అయిపోయారు కదా. గిద్యోను ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే నన్ను నిజంగా దేవుడు మిద్యానీయుల మీదకి పంపిస్తున్నారు. ఓకేనా, అర్థమవుతుందా? గొర్రెబుస్తో ఆయన టెస్ట్ చేశారా? గుర్తు పెట్టుకోండి, ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు కాబట్టి ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి. గొర్రెబుస్తో ఆయన టెస్ట్ చేసిన తర్వాత ఆయన ఎంతమందికి సైనికులు ఇస్రాయల్ మొత్తం ఏర్పడ్డారంటే మొత్తం 32,000. ఎంతమంది నాన్న? 32,000 మంది ఆయనతో పాటు సైన్యానికి సిద్ధంగా వచ్చారు. అయితే యెహోవా తండ్రి గారు ఏం చెప్పారంటే ఇంతమంది జనాలను తీసుకొని మిద్యానీయుల వారికి తూర్పు వారి మీదకి, ఓకేనా, వీళ్ళందరి మీదకి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మా బలం వల్ల మేము గెలిచాము తప్ప దేవుడు ఏం సహాయం చేయలేదని వాళ్ళే అనుకుంటారు కదా. మా వల్ల మేము గెలిచామని సెల్ఫ్గా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి అలా వాళ్ళు అనుకోవడం వల్ల నాకు మహిమ రాదు, దేవునికి మహిమ రాదు. కాబట్టి దీన్ని మనం పరీక్షిద్దామని చెప్పేసి ఏం చెప్తారంటే గిద్యోనికి ఏం చెప్తారంటే దేవుడు ఎవరికైతే భయం ఉందో మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నిలిపావు. యోగ్యుడనే కాను ఆయన ప్రేమకు వెలకట్టలేను. ఆ ప్రేమకు ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో. నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయంతో. నిన్నే కీర్తింతును. దేవుడు అంటారు వీళ్ళు కూడా ఎక్కువే. ఏమన్నారు? అంత పెద్ద సైన్యంతో దేవుడు ఏం చెప్తున్నారు? 10,000 మెంబర్స్ కూడా తక్కువే. అయితే వీళ్ళని ఎక్కడ తీసుకురమ్మన్నారు? నీరు తాగడానికి కోనేరు దగ్గర తీసుకురమ్మంటారు. అయితే ఇక్కడ ఏం చెప్పుకున్నామో మనం లాస్ట్ ఇక్కడ మిస్టేక్ జరిగింది, కన్ఫ్యూజ్ అయింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే కుక్క బతికినట్టుగా బతుకుతారో, వాటర్ ఎవరైతే కుక్కలాగా తాగుతారో వాడిని పంపించేసి, ఎవరైతే చేతితో తీసుకుని వాటర్ తాగుతారో వాడిని యుద్ధానికి సిద్ధం చేయి. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ నేను లాస్ట్ మిస్టేక్ జరిగింది అన్నాను కదా. అయితే ఇక్కడ ఎవరినైనా తీసుకొచ్చుకుని ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? గిద్యోను గారు చేతితో వాటర్ బతికిన వారిని మాత్రమే, కుక్కలాగా ఎవరికి తాగుతారో వారిని ఇంటికి పంపించేసి వారిని డిబేట్ చేసేస్తారు దేవుడు. ఓకేనా, అక్కడ కూడా దేవుడు గిద్యోనికి ఏం హెల్ప్ చేస్తారంటే వాళ్ళని శోధించి ఎవరైతే ఇంకా ఇలా తాగుతున్నారో వాళ్ళని పంపించేసి అంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? మొత్తం వాళ్ళు 300 మెంబర్స్ ఉన్నారు. ఈ 300 మెంబర్స్ తీసుకొని గిద్యోను ఎంతమంది మీదికి, ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పండి? మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు, ఇంతమంది మీదికి 300 మెంబర్స్. ఎంతమంది నానా? 300 మెంబర్స్ తో మీరు ఇప్పుడు యుద్ధాన్ని మీరు జయించాలి. ఓకేనా, ఎంతమందితో చెప్పాలి? 300 మెంబర్స్ అని చెప్పాలి. ఒకసారి చెప్పాలి. 300 మెంబర్స్ తీసుకొని మీరు వెళ్ళాలన్నప్పుడు గిద్యోను వాళ్ళు ఏర్పాటు చేసుకుని అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రంతా కూడా గిద్యోను ఆలోచిస్తుంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఒకసారి బైబిల్ చేయండి. అధ్యాయంలో 6వ వచనంలో చూస్తున్నాం. ఇదంతా మనము చెప్తుందంతా ఇమ్మానుయేలు దేవా నాతో ఉన్నవాడా, నా కొండ కోట నీవే దేవా. భయపడను నేను, నా తోడు నీవుండగా దిగులిడను నేను, నా అండ నీవే. పూరాతో కలిసి వెళ్ళాలి. ఎవరితో? పూరాన్ని తీసుకొని వెళ్ళి, ఒకసారి వినండి, పూరాతో తీసుకొని వెళ్ళి అక్కడ పూరాతో కూడా దానికి తీసుకొని వారు చెప్పుకొనిచున్న దానిని విని తర్వాత ఏమంటున్నారు? వాళ్ళు చెప్పుకున్న దాన్ని ఏం చేయమంటున్నారు? దేవుడు వినమంటున్నాడు. ఏం చేయమంటున్నారు? వినమంటున్నారు. విని తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవటకు నీ చేతులకు బలపరచుగా చెప్పండి. అంటే నీకు విన్న తర్వాత నీకేం జరుగుతుంది? బలం వస్తుంది. దేవుడు హింట్ ఇచ్చారు ఇక్కడ, వినమంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విను. విని తర్వాత నీకు బలం వస్తుంది. తిరిగివాడు కదా గిద్యోను. చూడండి, యుద్ధం ఎలాగో చక్కగా వేసి చేయిస్తారో దేవుడు ఇక్కడ చేయిస్తారో వెళ్ళారు గిద్యోను. నెమ్మదిగా ఎవరితో కలిసి వెళ్ళమన్నారు? ఎవరితో కలిసి వెళ్ళమన్నారు? పూరాతో కలిసి వెళ్ళారు. మరి మాట్లాడుకుంటున్నారు అన్నమాట. సైన్యంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సీక్రెట్ గా వీళ్ళు వింటున్నారు. సీక్రెట్ గా వీళ్ళు వింటున్నారు. గిద్యోను కూడా వింటున్నారు. వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారంటే లిజన్. ఒకసారి
కళను తన చెలికానికి వివరించింది. ఎట్లనగా నేను ఒక కళ కంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండిలోనికి దొల్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయిన చెప్పాడు. అందుకు వాని చెలికాడు, ఇది ఇశ్రాయేలుడైన యోవాషు కుమారుడు గిద్యోను కట్టెమే గాని మరేమి కాదు. ఏం రొట్టె నాయన? ఏం రొట్టె? యవల రొట్టె. ఏం రొట్టె? యవలంటే తెలుసా మీకు? యవలంటే బార్లీ తెలుసా? బార్లీ. ఈ బార్లీతో చేసిన రొట్టె అన్నమాట. ఇది ఇంచుమించు గోధుమ లాగే ఉంటుంది, గోధుమ గింజ లాగే ఉంటుంది, కానీ ఇది బార్లీ. దీనితో చేసిన రొట్టె ఏమైంది? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఏ గుడారం నుంచి ఏ గుడారంలోకి వచ్చింది చెప్పండి. ఇశ్రాయేల్ గుడారం. ఇదేంటిది? ఇది ఇశ్రాయేల్ గుడారం. ఇది ఇది మిద్యానీయుల గుడారం. అతనికి ఏం కళ వచ్చింది? ఇందులో నుంచి ఒక యవల రొట్టె చూసుకున్నామా? ఏ రొట్టెనా? యవల రొట్టె వచ్చి ఒక దొల్లుకుంటూ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని రొట్టె ఏంటి? కానీ ఇందులో నుంచి ఒకటి దొల్లుకుంటూ వచ్చి మిద్యానీయుల గుడారాన్ని తాకింది. ఇదేమైంది? తలకిందులుగా పడిపోయింది. దీని థీమ్ ఏంటంటే, మనం ఒకవేళ ప్రసంగంలో విన్నట్టయితే ఇలాగ దొల్లుకుంటూ వచ్చి ఏం చేస్తున్నాను, ఈ రొట్టెతో గుడారం పడిపోతే ఎక్కడైనా పడుతుందా? కానీ దేవుడు ఎంత శక్తి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటిది? గిద్యోను. ఏంటన్నా? గిద్యోను ఇందులో నుంచి ఇలాగ దొల్లుకుంటూ వచ్చి గుడారం తాకగానే ఇదేమైపోయింది? తలకిందులుగా పడిపోయింది. ఎవరిది? మిద్యానీయులది. లాగా ఇశ్రాయేలు గుడారంలో నుంచి ఇది యవల రొట్టె వచ్చి దీన్ని తాకగానే ఇదేమైంది? పడిపోయింది. అంటే ఇందులో నుంచి ఎవరు వస్తున్నారు? తనకు వచ్చిన కళ ఏంటి? తనకు ఏ కళ వచ్చింది? ఇశ్రాయేల్ అంటే మిద్యానీయుల నుంచి ఒకటి ఏంటి వచ్చింది? ఇతను కూడా అందులోనే ఉన్నాడు కదా. గిద్యోను కూడా వారి దగ్గరే ఉన్నారు. కానీ ఎవరు? తను దేవుని ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇందులో నుంచి ఏమొస్తుంది? గిద్యోను ఖడ్గం వస్తుంది. గిద్యోను వచ్చి ఏం చేస్తున్నాడు? మిద్యానీయులని తలకిందులుగా పడేస్తున్నాడు. ఇప్పుడు ఇదేం జరుగుతుంది? ఇక్కడ సేమ్ తనకు వచ్చిన కాలే మనకి ఇక్కడ యుద్ధంలో జరుగుతుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఇది కళ వచ్చిన తర్వాత తనకి జరిగింది. అప్పుడు గిద్యోనికి బలం వచ్చి మనకి దేవుడు వారిని అప్పగించబోతున్నాడు, మిద్యానీయులు అప్పగించబోతున్నారని చెప్పేసి వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు? 300 మందిని 3 పార్ట్లకు డివైడ్ చేస్తారు. 3 పార్ట్లకు చేసేసి కొండ దివిటి కూర ఏమిస్తున్నారు? కుండ దివిటి కూర ఇచ్చి ఈ దివిటిని కుండలో పెట్టి దాచుకుని తీసుకెళ్తారు. ఇది లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకుంటారు, కూరని రైట్ హ్యాండ్ లో పెట్టుకున్నారు. రైట్ హ్యాండ్ లో పెట్టుకుని వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నిద్రపోతున్నారు కదా. వీళ్ళందరూ 3 పార్ట్లకు డివైడ్ అయిన తర్వాత గిద్యోను ఏం చెప్తారంటే, నేనేం చేస్తానో మీరు అక్కడ చేయండి అని చెప్పేసి మొత్తం వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఈ దివిటిని కుండలు పట్టుకొని అక్కడ కుండలు పడేస్తారు. కుండ టాప్ వన్ సౌండ్ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, అమ్మో గిద్యోను మన మీదకి వచ్చేసాడు, మనము దేవుడు వాళ్ళకి అప్పగించేస్తున్నాడు మనం చెప్పేసి ఈ కుండను పడవలు కొట్టి దిట్టుని పట్టుకొని తీసుకొని వెళ్ళి బోర ఊదుకుంటూ వెళ్తారు. సేమ్ ఇలాగ బోర ఊదుకుంటూ వెళ్ళి అక్కడ ఆ సౌండ్ కి వాళ్ళు ఏమవుతారంటే, ఇక్కడ ఏమైంది? గుడారం తలకిందుగా అయిపోయిందా? వాళ్ళు కూడా నీవు
ప్రక్క నిలిచి గెలిచాడు. పరాక్రమము గల బలాజుడా అని గిద్యోనును ప్రభు పిలిచాడు. సింపుల్ గా గెలిచేసాడా లేదా? సింపుల్ గా యుద్ధం జరిగిందా? గిద్యోను పిరికివాడా? అవునా? దేవుడు ఎంత